వేణు మనల్ని రమ్మని బలవంత పెట్టకపోతే ఇంత అందమైన ప్రకృతిని చూసే అదృష్టం మనకు పోయేది కదా. నిజమేనండి. ఈ విధంగానైనా మీకు కాస్త విశ్రాంతి దొరికింది. ఈ ప్రయాణం నాకెంతో ఆనందం కలిగించింది. జీవితంలో ఇంత ఆనందమైన రాత్రి నేనెన్నడూ గడపలేదు. అవునండి, ఎలా వీలవుతుంది? ఆవిడ గారు ఒప్పుకోవద్దు. ఆవిడ గారు ఎవరు వారు? అదే మీ పంచాయతీ ఆఫీస్. ఆవిడేగా మీ మొదటి భార్య. ఇవాళ నువ్వెంత అందంగా ఉన్నావు. నాకు ఇష్టం అవుతుందేమో. ఇది వరుస. ఏం చేస్తాం కానివ్వండి. ఏమైందమ్మా లలిత? ఏమిటి లలిత? ఏమైంది లలిత? ఇంకా చూస్తావరా? వెళ్ళి డాక్టర్ తీసుకో. డాక్టర్ గారు ఎలా ఉందండి? ఏం పర్వాలేదండి, ఇది మామూలే. లలిత గర్భవతి. సీత, ఈ ఇంట్లో ఉన్న ఒక్క లోటు ఈనాటితో తీరిపోయింది. నాకెంతో ఆనందంగా ఉంది. రండి డాక్టర్ గారు. లలిత చాలా బలహీనంగా ఉంది. రక్తం బొత్తిగా లేదు. బాగా రెస్ట్ తీసుకోవాలి. నేను మందులు రాసిస్తాను, అవి వాడండి. డాక్టర్ గారు, వీలైనప్పుడల్లా మీరు వచ్చి చూచి వెళ్తూ ఉంటారు. అలాగే. ప్రసవానికి ముందే ఆమె నర్సింగ్ హోమ్ లో చేర్పించడం మంచిది. అలాగే డాక్టర్. ఏమిట్రా కంగారు? మన లలితమ్మ గారు, లలితమ్మకి ఏమైంది? లలితమ్మ గారు చెప్పరా? లలితమ్మ గారు కడుపుతో ఉన్నారండి. ఎవరు? మన లలితే. ఎవరు చెప్పారా? అలా లక్ష్యం. ఎంత మంచి వార్త చెప్పావురా. ఏమిటో అనుకుని అడిగిపోయాను. ఏమండి? అమ్మాయి కడుపుతో ఉంది. గ్యారంటీగా మగపిల్లాడు పుడతాడు. 10 ఏళ్లు గడిచేలోగా వాళ్ళ ఆస్తి అంతా గిర్రం తిరిగి మన చేతులు లేకొస్తుంది. ఇది నేను ఎప్పుడో ఊహించా. ఆ గుడ్డుబోతు సీతమ్మ బ్రతికినన్నాళ్ళు మన అమ్మాయికి సేవ చేస్తూ పడి ఉండాల్సింది. చూడు సీత, 22 ఏళ్ల తర్వాత మన కుటుంబంలో ఒక వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇదే సామాన్యమైన విషయమా? సాధ్యమైనంత వరకు లలిత ఏ పనులు చేయకుండా చూసే బాధ్యత నీది. సీత, సీత, ఏమిటి సీత? ఏమైంది? అబ్బే ఏం లేదు, కాఫీ సైన్స్ లేదు. ఏమైంది? ఏం లేదు లలిత, నారింజ పండు తిని వెంటనే కాఫీ తాగాను అంతే. అవునవును, ఆ పైన ఒక గ్లాస్ నిమ్మరసం కూడా తాగితే సరి. పద లోపలికి వెళ్దాం. అయ్యో డాక్టర్ గారు, మళ్ళీ మిమ్మల్ని శ్రమ పెట్టారా? అసలు ఏమీ లేదండి. సీత ఇంత నారింజకాయ రసం తాగింది, దాని మీద కాఫీ కూడా తాగింది, మొత్తం అంతా కట్టింది. అసలు ఇదండి ఈ ఆడవాళ్ళ గొడవతో చస్తున్నాం. తీసుకోరా బింది, నూతిగా నీళ్ళు తీసుకురా. అమ్మా, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. ఏం పర్వాలేదు బావగారు. పర్వాలేదు? భలేదానివే, నీకేం తెలుసమ్మా? ఇన్నాళ్లకు మా ఇంట్లో ఒక వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇదేం సామాన్యమైన విషయమా? రే, చేతులు అలుపుకుంటూ చూస్తారా? మా వదినకి ఎలా ఉంది డాక్టర్ గారు? ఏమీ లేదు, ఈ ఇంట్లో ఇదేదో అంటువ్యాధి అనుకుంటాను. అంటువ్యాధ? ఏమిటండి ఇది? అసలు సుస్థి ఏమిటండి? మీ ఆవిడకి వచ్చిన సుస్థియే. సీత కూడా గర్భవతి. కంగ్రాచులేషన్ సార్. మళ్ళా వచ్చి తీసుకుంటాను, తప్పండి. ఇన్నాళ్ళకి భగవంతుడు మనల్ని కరుణించాడు. నా జీవితం నిజంగా సార్థకమైంది. నాశనం అయిపోయింది, సర్వ నాశనం అయిపోయింది. ఏమిటి అవతారం మీరు? అది కాదు, అరిచేతిలోకి వచ్చిన ఆస్తి కాస్త ఊహికాకెగిరిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పండి. సీతమ్మ లేదు, మన ప్రెసిడెంట్ కేశవరావు పెళ్ళాం కడుపుతో ఉందట. చాలే ఊరుకోండి, మీ పరాచకాలు మీరును.
నీతో అబద్ధం చెబుతానా నేను? దీనికే పోయే కాలం వచ్చింది. అయినా ఈ వయసులో దానికి కడిపేమిటి? కడుపులో ఏమైనా బల పెరుగుతుందేమో. అయ్యో బల్లగాదే, అది కడుపేనట. డాక్టర్ మా పరీక్ష చేసి చెప్పిందట. కొంప కూలిపోయింది. కలికాలం ఏమిటి 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 ఏం జరిగింది? చూడన్నయ్య, వదిన లలిత కలిసి చెట్టు మీద ఉన్న మామిడికాయలన్నీ తినేస్తున్నారు. అదే సంగతి. ఏమిటో కొంప మునిగింది అనుకున్నాను. ఎవరో అడంగులో మామిడికాయలు ఎక్కువ తింటే పుట్టబోయే పిల్లల కళ్ళు చిన్నవైపోతాయట. ఇంక ఈ సంవత్సరం మాకు మామిడికాయలు కరువైనట్టే. అరే తమ్ముడు, బాధపడకరా. కాయల కరువు అయితే పళ్ళ లాంటి పిల్లలు పుడతారా?